అతి శ్రేష్టమైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము కీర్తనలు 103వ అధ్యాయము 17, 18 వచనాలు చదువుకుందాము. ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొను వారి మీద, యెహోవా యందు భయభక్తులు గలవారి మీద ఆయన కృప యుగ యుగములు నిలుచును. ఆయన నీతి వారికి పిల్ల పిల్ల తరమున నిలుచును. ఈరోజు దేవుడు శ్రేష్టమైన వాగ్దానం మనకు అనుగ్రహిస్తున్నారు. ఆయన కట్టడలను గైకొనుచు వాటిని అనుసరించు వారి మీద, దేవుని యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగ యుగాలు, ఆయన నీతి వారి పిల్లల తరతరాలు కూడా నిలిచి ఉంటుందని చెప్పి దేవుని యొక్క వాక్యం బహు స్పష్టంగా తెలియజేస్తుంది. దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ కూడా ధన్యులు. సియోనులో నుండి యెహోవా వారిని ఆశీర్వదిస్తాడు. దేవుని యొక్క కృప యుగ యుగాలు, ఆయన నీతి మన పిల్లల మీద తరతరాలు నిలిచి ఉండాలంటే ఆయన కట్టడలను గైకొనుచు వాటిని అనుసరించి నడుచుకుంటూ దేవుని యందు భయభక్తులు కలిగిన వారంగా మనం ఉండాలి. ఆ రీతిగా ఉంటూ దేవుడు అనుగ్రహించే శ్రేష్టమైన ఆశీర్వాదాలు పొందుకోవాల్సిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి ఆయన కృప, ఆయన యొక్క నీతి మీ మీద కుమ్మరింపచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, కృప కలిగిన దేవ, ఈ ఉదయకాల సమయంలో నువ్వు అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఎవరైతే నీ కట్టడలను అనుసరించి నడుచుకుంటారో, నీ యందు భయభక్తులు కలిగి ఉంటారో వారి మీద నీ కృప యుగ యుగాలు, నీ నీతి వారి పిల్లల మీద తరతరాలు నిలిచి ఉంచుతానని చెప్పి వాగ్దానం చేస్తావు. నువ్వు నమ్మదగిన దేవుడవు.